హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళైతే వాగ్దేవి అమ్మవారి గుళ్ళో దుర్గమ్మని అయితే నిలబెడతారు. అక్కడ పీటల మీద అయితే కూర్చుంటారని చెప్పి అక్కడికి వెళ్ళాలండి. ఈ లోపల ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకుని అలాగే ఇంటి ముందు దుర్గమ్మ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెడేసుకుని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ దర్శనం చేసుకుని ఇంక డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత చూస్తే నేను వెళ్ళినప్పటికే 7 అయింది. ఇంకా అవ్వలేదా అంటే బ్రాహ్మలకి ఇంకా అవ్వలేదంటమ్మా, 9కి వస్తారంట అన్నారు. అయ్య బాబోయ్ నాయనా అనుకుని ఇంక నేను గుడి ప్రతిదీ తిరిగేయాలి ఈరోజు అనుకున్నాను. ఎందుకంటే ఇంకెలాగా ఈయనకి ఖాళీ ఉంటుంది కదా, తినతో తిరిగేయాలి మా హస్బెండ్తో అయితే అనుకున్నాను. అలాగే అన్నీ తిరిగేసా సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికి అమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతుంది, నేను గుచ్చుతానని తీసుకుని నేనైతే గుచ్చేసానమాట. నిమ్మకాయల దండ గుచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే కొంచెం లేట్ అవుద్దమ్మా అన్నారు, బ్రాహ్మలు వేరే గుడి దగ్గర ఉన్నారని చెప్పి మేమైతే ఇంకా అటునుంచి అటే అమ్మ వాళ్ళ ఇంటి ముందు దుర్గమ్మని అయితే నిలబెడతారనమాట రావులవారి గుళ్ళో. అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళానమాట. అక్కడ దర్శనం చేసుకుని కంప్లీట్ చేసేసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత సత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళానండి. నిజంగా ప్రతి గుడి ఇప్పుడైతే దేవి నవరాత్రుల్లో కటకటాలు తలుపులు ఏదైనా తీసే ఉంచుతారు. ఇక్కడేంటో నాకు తెలీదు. ఉత్తి రోజుల్లో మనకి అవి కటకటాలు వేసేసినా ఏమనిపించదు కానండి, ఇలాంటి టైంలో కూడా కటకటాలు వేసేసి ఉంచడం అంటే ఇది నాకేంటో తెలియలేదు. అదిగోండి చూసేయండి అమ్మవారిని. అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటారు చూడడానికి. నేనైతే ప్రతి గుడికి దేవి నవరాత్రుల్లో అలంకరణ ఎలా చేశారు అనే ఆశతో చూడడానికైతే వెళ్తాను. నాకులా మీరు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చాలా అయ్యో కటకటాలు తీయలేదేంటి, లోపలికి వెళ్ళొద్దు అని ఒకళ్ళుండి చెప్పొచ్చు కదా, పోనీ ఆ కటకటాలు తీస్తే ఇంకా బాగా దర్శించుకుని ఇదవుదాం. కాకపోతే అలాగే వీడియో తీసి ఫొటోస్ ఆ కటకటాల్లోంచే తీసానండి. చూసేయండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఇలా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే గిన్నెలో పులిహోర పెట్టి గరిటేసేసి ఉంచేశారనమాట. ఎవ్వరూ లేరు గుడి దగ్గర. వీళ్ళైతే ప్రసాదం తినండి అంటే అస్సలు తినమంటే తినమన్నారు. వాళ్ళ డాడీ బతిమాలిన తర్వాత వాళ్ళ డాడీ తిట్టిన తర్వాత తింటున్నారనమాట. అటునుంచి అటు ఇంటికొచ్చిన తర్వాత అమ్మ ఇంకా కొంచెం లేట్ అవుద్దంటమ్మ. సర్లే అమ్మ మేము బంగారమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చేస్తామని చెప్పి అక్కడికి కూడా బయలుదేరామనమాట. సాయి వాళ్ళని రమ్మంటే మేము రేపు పొద్దుట వెళ్తాం, అమ్మమ్మ వాళ్ళు రేపు అక్కడ పీటల మీద కూర్చుంటారు కదా, అప్పుడు మేము వెళ్తాం, మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు. అందుకు మా హస్బెండ్ నేను అయితే వెళ్ళొచ్చేసాము. నిజంగా గాజుల అలంకరణ అయితే అమ్మవారిది చాలా చాలా బాగుందండి. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట గాజుల అలంకరణ. చూసేయండి అమ్మవారు ఎలా ఉన్నారో గాజుల అలంకరణలో. ఇలా ఇక్కడ దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళామనమాట. టైం సరిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వాగ్దేవి అమ్మవారి గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఫస్ట్ అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు, తర్వాత వదిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా పిల్లల్ని దింపడానికి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. నేను ఒకదాన్నే ఉండిపోయాను అనమాట. తర్వాత వచ్చి తీసుకెళ్లారనమాట. గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే ఇక్కడ చూడండి మా వదిన లాక్లేసేస్తుంది. ఎందుకే మా అన్నయ్య ఉన్నాడు కదా అంటే పర్లేదు వదిన అంటుంది. ఇలా ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పూజకి సామాగ్రి అన్నీ సర్దేస్తుంది అనమాట మా వదిన మా అమ్మని. ఇలా సర్దుకున్న తర్వాత ఎమ్మటనే బ్రాహ్మలు అయితే వచ్చేసారనమాట. నేను అసలు అనుకోలేదండి పూజ చేయించుకుందామని, అనుకోకుండా చేసుకున్నాననమాట. చాలా బాగా జరిగింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడాని. ఇక్కడైతే మా హస్బెండ్ కూర్చో నువ్వు కూడా నాగన్నా అంటే నేను టిఫిన్ తినేసానండి నేను కూర్చోను అంటున్నారు. ఆయన పట్టు పూజ ముందే కంప్లీట్ చేసుకుంటారనమాట, ఆకలికి ఆగలేరు అనమాట. ఇంక మా అన్నయ్యల జోడ అండ్ అమ్మ నాన్న నేను ఒక్కదాన్నే కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూసేయండి.
ఇక్కడ గౌరీ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మ తెచ్చిన చీర, జాకెట్ ముక్క, గాజులు అవి పెట్టేసి, అలాగే నేను తయారు చేసిన డబ్బుల దండ కూడా వేసేసారనమాట. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన వేసేసి కొన్ని పిక్స్ అయితే చేసుకున్నాము. అప్పుడు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశారు. నిజంగా పూజ ఇంత బాగా జరిగిద్దని అనుకోలేదు. లాస్ట్ ఇయర్ నాకు తెలీదనమాట. నైట్ వెళ్ళాను. మార్నింగ్ అప్పటికప్పుడు అనుకుని ఎళ్లి పూజ చేసుకొని వచ్చేసారంట. ఈ ఇయర్ అయితే ఎలా అయినా చూసేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయి ఎళ్ళాను. కానీ నిజంగా చాలా బా చేశారు. ఇలా డబ్బుల దండ కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. దండ ఎలా గుచ్చానో ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. కొంచెం పెట్టండి.
మార్నింగ్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈవినింగ్ పూజ కూడా చూసేయండి. ఈవినింగు మాతో చేయించరు కదా పూజ అనుకున్నాం మేము మా వదిన, నేను కూడాని. కాకపోతే బ్రాహ్మలన్నారు, "కూర్చొని చేసుకోండమ్మా పర్లేదు మంచిది చేసుకోండి" అనయితే అన్నారు. నేనైతే చేసుకోలేదు. మా వదిన, అన్నయ్య అయితే చేసుకున్నారు మా అమ్మ, మా నాన్నతో పాటు. ఇలా పూజ కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాలయితే చెల్లించేసి, మళ్ళీ వాగ్దేవి అమ్మవారిని దర్శనం చేసుకొని, అమ్మవారికి కూడా నైవేద్యం చెల్లించేసి మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. పూజ అయితే నిజంగా చాలా చాలా బాగా జరిగింది. ఒక్క మెమరీ నాకు ఒక్క వీడియో. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాను కదా అని చెప్పి ఈ ఇయర్ అయితే వీడియో తీసేసుకున్నాను. ఇలా హారతి అయితే ఇచ్చేసారు నైవేద్యాలు చెల్లించేసి. ఇక్కడ పూజ కంప్లీట్ చేసిన తర్వాత బ్రాహ్మణులకైతే తాంబూలం ఇచ్చేసి పాదాలకైతే నమస్కరించేసుకున్నాం మేమైతే. అన్నయ్య, వదిన, అమ్మ, నాన్న, తర్వాత మా పిల్లలు, నేను. మా హస్బెండ్ ప్రతిదానికి నెతుక్కోవాలన్నమాట. అన్ని ఊళ్ళోనే కదా అత్తిల్లు పుట్టిల్లు అన్నట్టు. ఇంకా ఆయన వెళ్ళిపోయేవారు, మేము నెతుక్కొని ఎందుకులేని వదిలేసాం. మేము ఫోన్ అయితే చేయలేదు. మేమే దండం పెడేసుకుని వాగ్దేవి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు అయితే నైవేద్యం చెల్లించేసి హారతి అయితే ఇచ్చేశారు. ఇక్కడ దండం పెట్టుకుని బయటకొచ్చినప్పటికి ఆ లైటింగ్ భలే ఉందండి నిజంగా. వెళ్ళేటప్పుడే తీయాలసల. నాకు తీయడం కుదరలేదు లోపలికెళ్ళేటప్పుడు. ఇక్కడ చూడండి ఎంత బావుందో ఇక్కడ లైటింగు, గుడంతా భలే పెట్టారు. అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి రాగానే అమ్మంది, రావులవరగులో అమ్మవారికి కూడా పులిహోర అయితే పెట్టేసి వచ్చేద్దాం రండమ్మా అంటే, మళ్ళీ ఇక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ కూడా పెట్టేసాం. ఇక్కడ ఎవరో చూడండి గారెలు, పాకం గారెలు, శనగలు పెట్టారనమాట ఎవరో నైవేద్యం. మేమైతే పులిహోర అయితే తీసుకెళ్ళామనమాట. ఇలా ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని అస్సలు దండం పెట్టుకునే వరకు కూడా ఆగట్లేదు. ఒక్కళ్ళు పూజ అన్నది చేయట్లేదు వాళ్ళు. ఓన్లీ డప్పే. ఓ మాదిరిగా కాదు డప్పు వాయించడం. అలా రచ్చ రచ్చ కింద ఉన్నారు. వీళ్ళైతే ఆ పూజ అయితే కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేస్తున్నప్పుడు వీడియో తీశానని, నిజంగా వాళ్ళు ఎలా దాక్కుంటున్నారో చూడండి వీడియో తీస్తున్నానని. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బై ఫ్రెండ్స్.